వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడంటే ఫోన్స్ వచ్చాయి కానీ కొన్ని రోజుల ముందుకు వెళితే అంటే కొన్ని సంవత్సరాల ముందుకు వెళితే పేపర్ లేనిదే అసలు ప్రపంచమే నడిచేది కాదేమో, అసలు ఎలా ఉందో ప్రపంచం అని అనుకునే వాళ్ళేమో అన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? పాయింట్కి వచ్చేస్తున్నాను. ఒక తండ్రి ఎవరైతే పేపర్లు వేస్తున్నారో సడన్గా ఆయన అనారోగ్యానికి గురైతే ఆ బాధ్యతని తన ఇద్దరు కూతుర్లు తీసుకుని ఇంటింటికి తిరుగుతూ పేపర్లు వేసి తన కుటుంబానికి ఎంతో రకంగా ఆర్థికంగా సహాయపడుతున్నారు. చాలా ఇన్స్పైరింగ్ కదా. ఎస్, వాళ్ళనే మీకు పరిచయం చేద్దామని ఇంత పొద్దున్నే ఇక్కడికి వచ్చేసాము. ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి, ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు, ఇవన్నీ వారి మాటల్లో విని తెలుసుకుందాం. నమస్తే, ఎలా ఉన్నారు? ముందుగా మీ పేర్లు తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ప్రమీల, పవిత్ర. చాలా బాగున్నాయి. ఇద్దరు కూడా బాగున్నారు, ట్విన్స్ లాగానే ఉన్నారు. ఎంత ఏజ్ గ్యాప్ ఇద్దరికి? 2 years. 2 years. ఓకే. ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్, 10th క్లాస్. మీరిద్దరు చాలా ఇన్స్పిరేషన్ తెలుసా చాలా మందికి. నార్మల్గా మన లైఫ్ లీడ్ చేస్తాము, మనకున్న దాన్ని బట్టి వెళ్ళడం ఓకే, బట్ కష్టాల్లో కూడా వాటిని అధిగమించడానికి ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది మీరు పేపర్స్ వేయడానికి. ఆ రీజన్ ఏంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు మీరు ఇంటింటికి తిరిగి పేపర్స్ వేస్తున్నారు? ఎందుకంటే అది లాక్డౌన్ టైంలో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని బయటికి పంపించడానికి ఒప్పుకోలేదు. సో న్యూస్ పేపర్స్ వేయడానికి ఎవరు లేక ఇంకా మేము వేస్తున్నాం. ఓకే. అంటే ఎప్పటి నుంచి వేస్తున్నారు మీరు? నేను 5th క్లాస్ నుంచి వేస్తున్నా. అప్పుడు నార్మల్గా కొన్ని పేపర్స్ వేసేదాన్ని. ఈ లాక్డౌన్ నుంచి ఇంకా అన్ని మేమే చూసుకుంటున్నాం. మీరు 5th క్లాస్ ఉన్నప్పటి నుంచి? ఓ మై గాడ్, అంటే 10 years నుంచి వేస్తూనే ఉన్నారు. అంటే 5 years అయింది ఇప్పటికి. తను ఎప్పుడు స్టార్ట్ చేసింది? 6th క్లాస్. చిన్నప్పటి నుంచి వేయడం స్టార్ట్ చేస్తారు. అంటే నాన్నగారు ఇదే పని చేస్తారా? అంటే ఏంటి వర్క్? ఇదే వర్క్ చేస్తారు. తర్వాత రేషన్ షాప్ లో బియ్యం ఇస్తారు. ఓకే. సో మార్నింగ్ మటుగా ఈ వర్క్. సో మీకు ఏమనిపించింది? అంటే మీ అంతటిగా మీరు వేయడం స్టార్ట్ చేశారా, లేకపోతే నాన్న చెప్పారా వెళ్ళండి అని చెప్పి? ఫస్ట్ అలాగే డాడీతో వస్తామని చెప్తే అప్పుడు తీసుకొని వచ్చాడు డాడీ. దాని తర్వాత ఏమో నార్మల్గా డైలీ వచ్చేవాళ్ళం, అట్లాగే అయింది. తర్వాత ఏమో లాక్డౌన్ నుంచి ఇంకా మొత్తం అప్పుడు మరి పేపర్స్ ఎలా వచ్చేవి? ఇబ్బంది ఏం కలగలేదా లాక్డౌన్ అప్పుడు? ఫస్ట్ లాక్డౌన్ లో 40 days ఆపేశారు పేపర్ కంప్లీట్. తర్వాత దాని తర్వాత నుంచి ఇంకెవరు లేరు, ఇంక మేమే వేసుకుంటున్నాం. సో అసలు ఎలా స్టార్ట్ అవుతుంది మీ డే? ఎన్ని గంటలకు లేస్తారు మీరు? 5 o'clock లేగాలి. ఓకే. ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోతుంది అన్ని పేపర్స్ అన్ని వేయడానికి? 8 కల్లా ఫినిష్ చేసుకుంటారు. ఎన్నిళ్ళకి మీరు పేపర్స్ వేస్తారు? 100 to 150 పేపర్స్ వేస్తాం. సో మీకు 5కి స్టార్ట్ అయితే పేపర్స్ అన్ని ఫస్ట్ సెట్ చేసుకోవాలి కదా. మీకు ఎక్కడి నుంచి తీసుకొస్తారు పేపర్స్? మోతీనగర్ లో ఒక్కొక్క న్యూస్ పేపర్ ఒక్కొక్క పాయింట్ లో ఉంటుంది. అక్కడ వెళ్ళి తీసుకొని సెట్ చేసుకొని లైన్ పైకి వచ్చి. ఓకే. మొత్తం 300 పేపర్స్ అక్కడే మొత్తం అరేంజ్ చేసుకుని. మరి మీకు ఫస్ట్ లో అంటే తెలిసేది కాదు కదా ముందు ఎలా అరేంజ్ చేయాలి అవన్నీ? నాన్నగారే చూపించారా? చూపించారు. ఓకే. సో పేపర్ వేస్తే ఎంత ఇస్తారు అమౌంట్? మంత్లీ ఎంత ఛార్జ్? 20 rupees. అంటే మీకు అంటే ఇందులో ఏమైనా మిగులుతుందా లేకపోతే ఎలా మీకు? ఇప్పుడైతే దీంట్లో ప్రాఫిట్ ఏం లేదు, కానీ డాడీ ఫస్ట్ నుంచి ఇదే దీంట్లోనే ఉన్నారని ఇంకా దీన్నే కంటిన్యూ చేస్తారు. అసలు ప్రాఫిట్ ఏం లేదా? మరి వేయడం వల్ల యూజ్ ఏంటమ్మా? మా ఇల్లులు అన్ని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ బిల్డ్ చేస్తున్నారు అక్కడ. అయితే ఇంకెందుకు వదిలేయడం, తర్వాత చూసి వదులుతామని ఇంకా అలాగే నడిపిస్తున్నాం. ఇప్పుడు దీనివల్ల మీకు 1 రూపీ కూడా ఆదాయం లేదు? ఫస్ట్ నుంచి లేదా? ఫస్ట్ నుంచి ఉండింది, లాక్డౌన్ నుంచి ఇంకంతా తగ్గిపోయింది. ఫస్ట్ ఎంత ఉండేది కొంచెం ప్రాఫిట్? అంటే ఫస్ట్ ప్రాఫిట్ అంతగా తెలీదు, బట్ మీరు వేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే ఎంత ప్రాఫిట్? అసలు ప్రాఫిట్ అనేది లేదు, నార్మల్గా ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు అంతే. ఓకే. మరి మీరు ఈ మార్నింగ్ టైం ఇలా వెళ్ళడం ఇబ్బంది ఏమనిపించదా? ఇప్పుడు ఇదంటే వింటర్ స్టార్ట్ అవుతుంది, బట్ మాకే అసలు ఉండలేకపోయాం. బైక్ ఎప్పుడు కొనుక్కున్నారు? 3 months బ్యాక్ లోన్ లో తెచ్చాడు డాడీ. అంతకు ముందు సైకిల్ ఉంది. సో ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు చాలా మంది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నా కానీ మీ ఇద్దరు కొంత ఇన్స్పిరేషన్గా ఉన్నారు ఎంతో మందికి, అది కూడా ఆడపిల్లలు అయి ఉండి అంత మార్నింగ్ లేచి వెళ్ళడం అనేది. సో ఏం చెప్తారు మిగతా వాళ్ళకి ఈ విషయం మీద? అంటే కొన్ని పేరెంట్స్ ఏంటంటే గర్ల్ చైల్డ్ బయట రావద్దు, ఇంట్లోనే ఉండాలంటున్నారు. అటువంటి పేరెంట్స్కి తెలియాలి కొంచెం. అంటే ఏమని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనా? గర్ల్ బయటకు రావాలి, వర్క్ చేయాలి, చదువుకోవాలి గర్ల్స్. ఇంకా కొన్ని ఫ్యామిలీస్లో అసలు బయటనే రారు గర్ల్స్. మరి వాళ్ళు నీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని చూసి ఏమంటారు? మేము చాలా లక్కీ, ఎంత మంచి పేరెంట్స్ దొరికారు, మిమ్మల్ని ఏ టైంలో అన్నా బయటికి పంపించడానికి. వాళ్ళు ఎంత
నమ్మకంతో పంపిస్తారు మిమ్మల్ని అని చెప్తారు. డాడీ మమ్మీ ఏమంటారు మిమ్మల్ని చూసి? డాడీ మమ్మీ ఏమంటారంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ ప్రతి టైంలో బిలీఫ్తో ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ఏదైనా సిచ్యువేషన్ ఉన్నా దాన్ని ఫేస్ చేసేలాగా ఉండాలి అని చెప్తారు. మీరంటే ఇంటర్ కొంచెం కాలేజ్కి వెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి, తను ఇంకా స్కూల్ డేసే. నీ ఫీలింగ్ ఏంటమ్మా పవిత్ర, ఏం చెప్తావు నువ్వు? బయట సొసైటీ ఎలా ఉందో గర్ల్స్కి తెలియాలని మా ఇన్స్పిరేషన్. తెలియాలంటే వెళ్ళి బయటికి పని రావాలి. చేయాలి కదా, ఏదో ఒక వర్క్ అనేది. ఏంటి నీ డ్రీమ్ ఏంటి? పోలీస్ ఆఫీసర్. ఓ వెరీ నైస్. నీకమ్మా? పోలీస్ ఆఫీస్. ఇద్దరు పోలీస్ ఆఫీసర్. ఏ డెసిషన్ అని ఇద్దరు ఒకటే తీసుకుంటారా? కలిసి తీసుకుంటారా? ఎవరి కోరిక ఇది? నాన్న కోరిక లేకపోతే మీ డాడీ డాడీ ఆయన చెప్పారా పోలీస్ ఆఫీసర్స్ అవ్వాలని? మరి అటువైపు ట్రై చేస్తున్నారా ఇప్పటి నుంచే? మీరుండే లొకాలిటీ అది ఇక్కడేనా, మోతీ నగరేనా మీరుండేది? బోరబండాలో. అక్కడి నుంచి ఇక్కడికి వస్తారా? అప్పుడేం మీకు భయం ఏమనిపించదా మరి? సో 5కి స్టార్ట్ చేస్తే ఇంటికి వెళ్ళేటప్పటికి 8 అయిపోతుంది. మరి ఆ 8 తర్వాత 8 తర్వాత హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతాం. అండ్ మరి చదువుకునే టైం అదంతా మరి ఈవినింగ్ వచ్చి చదువుకుంటాం. అప్పుడే చదువుకుంటారు ఏమన్నా? ఈవినింగ్ చదువుకుంటాం, ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటాం ఇంట్లో. ఏంటి మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఫ్యామిలీది? బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది లేదు. సో ఇంకా జస్ట్ కంటిన్యూ చెయ్యాలి కదా అన్నట్టుగానే చేస్తున్నారు. అంటే ఆపేస్తారా లేకపోతే కంటిన్యూ చేస్తారా నెక్స్ట్? కంటిన్యూ చేద్దామని అంటున్నారు డాడీ. చూద్దాం, ఇంకా ప్రాఫిట్ వస్తుందేమో అనే థాట్ లో ఉన్నారు. సో ఇప్పుడు ఎలాగో ఎంత కదన్నా వెళ్ళి బిల్ తీసుకోవాలి కదా మంత్లీ. అలా ఇంటికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఎలా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని? వాళ్ళ కిడ్స్ లాగానే చూస్తారు. మాకు చాక్లెట్స్ ఇస్తారు, బిస్కెట్స్ ఇస్తారు, ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు, ఫెస్టివల్ కి స్వీట్స్ ఇస్తారు. సో కేరింగ్ కదా, చాలా మంచిగా చూసుకుంటారేమో. ఇందులో మీకు బాగా ఎక్కువ కనెక్ట్ అయింది, బాగా తెలిసింది, మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది ఎవరు? మీరు ఎందుకమ్మా వేస్తున్నారు అని ఎవరన్నా కసురుకోవడం కానీ, మీకేం పని అని అడగడం కానీ ఏమైనా చేశారా? చెప్తారు ఏమని? జాగ్రత్తగా ఉండాలి బయటికి వచ్చేటప్పుడు అని చెప్తారు. అదే ఆ టైంలో అసలు ఎవ్వరూ ఉండరు కదా, చాలా లోన్లీ ప్లేసెస్ అన్నీ కూడా నిర్మానుష్యంగా ఉంటాయి ఆ టైంకి. ఇప్పుడు అంటే కొంచెం అందరూ తిరుగుతున్నారు కానీ మీ గట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలమ్మాయి. నిజంగా చాలా మంది భయపడతారు కూడా ఆ టైంకి. ఎందుకు ఫస్ట్ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా పంపించడం, మీరు ధైర్యంగా వెళ్ళడం, అవతల వాళ్ళు బాగా రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ ఒకటొకటి అనమాట. ఓకే పవిత్ర, మీ లొకాలిటీ అంటే ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ మీరు ఉంటున్నారు, మీ నేటివ్ ప్లేస్ ఇదేనా? మహబూబ్ నగరా? మరి ఎప్పుడు వచ్చేసారు అక్కడి నుంచి? డాడీ పెళ్లి అవ్వక ముందే వచ్చారు. ఇంకా ముందే. అంటే ఉన్నారా తాతగారు వాళ్ళు అక్కడ ఉన్నారా, మొత్తం ఇక్కడికే షిఫ్ట్ అయిపోయారా? అక్కడ ఉన్నారు, అమ్మమ్మ వెళ్తుంటారా అప్పుడప్పుడు? ఓకే. మరి మీ చుట్టాల్లో వాళ్ళలో ఏమంటారు? వాళ్ళు కూడా అదే చెప్తారు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు. వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళే. వెరీ నైస్, మంచి ఇన్స్పైరింగ్ మీరు ఇద్దరైతే నిజంగా. చాలా మంది ఇంకా ఇంట్లో కూర్చుని పొద్దున్నే లేవాలంటేనే బద్ధకంగా ఉంటాం అందరం. అఫ్కోర్స్ ఈవెన్ మీ ఎప్పుడైనా సందర్భం బట్టి పని ఉంటేనే లేస్తాం అది, బట్ మీకు ఖచ్చితంగా లేవాల్సిందే. ఇదైతే మీరు లెగాల్సిన పరిస్థితి. మీరు వెళ్ళి పేపర్ వేయకపోతే అక్కడ ఇంకా బ్లాక్ అయిపోయినట్టే కదా. అలా ఎప్పుడైనా ఆగిపోయి పేపర్ వేయని సందర్భం ఏదన్నా ఉందా, ఏదో సిచ్యువేషన్ వల్ల? ఒక్కరోజైనా వర్షం ఎక్కువ అసలు తగ్గలేని స్థితి ఉంటే ఆపేస్తాం, ఆ రోజు హోల్డ్ చేస్తారా? ఓకే. మరి అడుగుతారా ఎందుకు వేయలేదు? వాళ్ళకి కూడా తెలిసిపోతుంది ఇంకా ఈ రోజు చాలా వర్షం పడుతుంది రాదేమో అని. ఒకరిద్దరు ఎవరన్నా ఉంటే కాల్ చేసి అడుగుతారు డాడీకి. ఖచ్చితంగా అంటే 1 yearలో 4 times హాలిడే ఉంటుంది అంతే. ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీ గోల్స్, మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అది రీచ్ అవ్వాలని. ఇద్దరు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నారు ఎంతో మందికి. ఇలాగే కంటిన్యూ చేయండి. నాన్న కష్టంలో కొంత పంచుకున్నారు మీరు, మిగతా బాధ్యతలు కూడా తీసుకోండి, చక్కగా చదువుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, పొద్దున్నే వాళ్ళు 5 గంటలకే నిద్రలేచి ఆ పేపర్తో మనల్ని నిద్రలేపుతూ ఉన్నారు. 5 నుంచి 8 వరకు వాళ్ళకి ఇదే పని అంట. నిజంగా ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు కష్టపడడం, వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండడం. వాళ్ళు చెప్పేది ఒకటే మాట, ఆడపిల్లలు బయటకు వెళ్ళాలి, బయట ఎలా ఉందో వాళ్ళకి తెలియాలి, ప్రపంచం ఏంటో తెలియాలి. ధైర్యంగా మేము వెళ్తున్నాము, అందరు పేరెంట్స్ కూడా అలాగే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి సహకరించాలని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళిద్దరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ మీకు అందించామనే సంతోషం కూడా మాకు. ఇది ఇవాళ వీడియో. నమస్తే.